ఇరాన్ రాత్రి ఇజ్రాయెల్ మీద క్షిపణులు డ్రోన్లతో చాలా గట్టి దాడే చేసింది. మళ్ళీ అణ్వాయుధ యొక్క క్షేత్రాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇంధన ట్యాంకుల మీద దాడి చేసింది. ముఖ్యంగా హైఫా పోర్ట్ మీద జరిగినటువంటి దాడి ఇజ్రాయెల్కి చాలా గట్టి దెబ్బగానే చెప్తున్నారు. అలాగే 15 డ్రోన్లు 11 క్షిపణులతో యుఏఈ మీద కూడా విరుచుకుపడినట్లుగా ఆ దేశం అయితే ప్రకటించింది. వాటన్నింటినీ కూడా మేము అడ్డుకున్నామని చెప్పింది. అయితే దానికి సంబంధించినటువంటి శకలాలు పడి ఒక భారతీయుడు మరణించాడు. అలాగే మరొక భారతీయుడితో పాటు మరో 2 విదేశీయులకైతే గాయాలయ్యాయి. ఈ విషయాన్ని అబుదాబి అయితే ప్రకటించింది. ఇప్పటి వరకు 7 భారతీయులు చనిపోయారు ఈ యుద్ధంలో. అలాగే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద చేసినటువంటి దాడిలో 2000 మందికి పైగానే చనిపోయారు. ఈ విషయాన్ని కూడా ఇరాన్ ధృవీకరించడం జరిగింది. ఇటు ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు ఇరాన్ మీద చాలా గట్టి దాడి చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఆ దాడి ఎలా ఉండబోతుందో కూడా ఇప్పుడు ఇరాన్ కూడా అప్రమత్తంగా ఉన్నాము, ఏ దాడి చేసినా ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉన్నామని ఐఆర్జీసీ చెబుతుంది. ఇజ్రాయెల్ గట్టిగానే ప్లాన్ చేస్తుంది. మరి అది మాత్రం తగ్గుతుందా? ఇది తగ్గదు, అది తగ్గదు.